హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు ఏమైపోయింది ఈ అమ్మాయి ఇప్పుడు సడన్‌గా నేను మీ దుర్గా అంట వచ్చింది. అలా ఇలా అని ఏమని అనుకుంటున్నారా? ఛానల్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదండీ. చాలా రిస్క్ తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించుకోవాలి. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్న బయట వాళ్ళతో పడలేము. ఆ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల నేను ఈ ఛానల్ రన్ చేయడం ఆపేసాను. మా పిల్లలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేనెందుకు ఆపేయాలి? పిల్లలు అడుగుతున్నారనమాట. అమ్మ వీడియోస్ చేయడం మానేసావే నా ఫ్రెండ్స్ అడుగుతున్నారనేసి. మనల్ని ఇష్టపడని వాళ్ళు కొంతమంది ఉంటే, మనల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ కోసం మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసినట్టే చేస్తున్నాను నేనిప్పుడైతే. మీకు తమ్ముడు మ్యారేజ్ దగ్గర నుంచి నేను వీడియోస్ పెట్టడం మానేశాను కదా! ఆ వీడియోస్ అన్నీ అలానే ఉన్నాయి నా దగ్గర. ఎడిట్ చేసి అలానే ఉంచాను. ఆ వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఈ బ్లాక్ వచ్చేసైతే జాతర జరుగుతుందండి మా ఊర్లో. గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి అమ్మవారు జాతర జరుగుతుంది. ఆ జాతరకు సంబంధించిన పనులనమాట ఇవి. ఇదివరకు వీడియోస్‌లో మీకు చెప్పాను కదండీ! నేను ఒక లేస్ ఆఫీస్‌లో వర్క్ చేస్తాను అనేసి, ఇంటి దగ్గర ఉన్నానని. అలా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళా ఒక వారం రోజుల ముందు నుంచే చిన్న చిన్న పనులన్నీ స్టార్ట్ చేసుకోవడం. అంటే జాతర పనులంటే ఒక్కసారి అవ్వవు కదండీ! అందుకనేసి రోజుకు ఒక గంట, అరగంట వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోకుండా ఈ పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. జాతర వచ్చేసి ఈరోజు శుక్రవారం షూట్ చేసిన వీడియో ఇది. శనివారం, ఆదివారం వస్తుందనమాట జాతర. అంటే 24, 25 అనమాట మా జాతర. ఇంకా అన్ని పనులు ఒకసారే అవ్వవు కాబట్టి రోజుకో కొంచెం పని చేసుకుంటూ అలా అయిపోయిందనమాట. ఈరోజైతే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. పనంతా పూర్తయిపోయింది. బట్టలు సర్దడం, ఇల్లు సర్దడం వగైరా కిచెన్లో సాల్తీలు అవన్నీ తోమడం అన్నీ పూర్తయిపోయిందనమాట. ఇంక వచ్చిన కాడి నుంచి ఈరోజైతే ఇంకా రెస్టే లేదు. శనివారము వర్క్ మానేసి చేసుకోవాలని అనుకున్నా. లేదు శనివారం వర్క్ ఉంది మానడానికి లేదు అనేసి ఇంకా శుక్రవారం నైటే ఇవన్నీ కడగడం కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కడిగేసిన తర్వాత ఏదైనా పని ఉంటే నిద్ర పట్టదు కదండీ. ఇక తీర్థం పనులు అయితే పూర్తయిపోతాయి ఈ రోజుతో. ఇక ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే మరుసటి రోజు చేసుకోవడమే. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు పనులన్నీ అయిపోతే. ఇక వీడియోస్ విషయానికి వస్తే నా వర్క్లో నేను బిజీ అయిపోయి అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పిల్లల్ని చక్కబెట్టుకుని వంట ఇవన్నీ అవ్వట్లేదు. వీడియోలు తీసి పెట్టడం అవ్వట్లేదు అనేసి కొంచెం ఆగిపోయాను అనమాట. నేను పక్కన వాళ్ళకి చేసి అట్లా అది 90% ఉన్న 10% అయితే నేను చేయలేకపోతున్నా అన్న విషయంతోనే ఆగిపోయాను అనమాట. అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఈ వీడియోస్ షూట్ చేసి దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి అవన్నీ చేయలేక ఆగిపోయాను అనమాట. ఈ కాడ నుండి అయితే అలా ఉండదు. ఏ చిన్న బ్లాగ్ తీసినా మీకు అందజేస్తాను అనమాట. వెంటనే అప్లోడ్ చేస్తాను ఏ చిన్న చిన్న బ్లాగ్ తీసి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివదుర్గ విలేజ్ వాల్గోస్.